హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలెక్టివ్స్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్లో రిడక్షన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. అండ్ డినామినేటర్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ అండ్ కాస్ ఎక్స్ అండ్ న్యూమరేటర్ ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డియర్ స్టూడెంట్స్. సో ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ ఇంటిగ్రేషన్ నుంచి ఎవరైతే 7 మార్క్స్వి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి. పుష్పరాజ్ చూస్తారు కదా, రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా, రైట్. సో డియర్ స్టూడెంట్, దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. 3-4 టైమ్స్ వచ్చింది నాన్న. సో ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, ఓకేనా, రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. So evaluate integral of 2x plus 5 divided by under root of x square minus 2x plus 10 into dx. First of all, మనం ఏం రాయాలంటే given integral is సో ఇచ్చిన క్వశ్చన్ కాపీ చేసుకోవాలి డియర్ స్టూడెంట్. మనం ఇంటిగ్రల్ ఆఫ్ 2x plus 5 divided by under root of x square minus 2x plus 10 into dx, రైట్. సో డియర్ స్టూడెంట్, మనం ఇక్కడ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అన్న. ఈ ఫార్ములాని మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఫార్ములా చూడండి, న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ డి బై డిఎక్స్ ఆఫ్ ద డినామినేటర్ ప్లస్ బి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క ఫార్ములాని గుర్తుపెట్టుకున్నాను. సో న్యూమరేటర్ అంటే ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ న్యూమరేటర్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ డినామినేటర్, ఓకేనా, రైట్. గుర్తుపెట్టుకున్నాను, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, రైట్. వాట్ ఇస్ ద న్యూమరేటర్ హియర్? 2x plus 5 equal to a ki is a and b is a constant number, okay na, right. So then dy dx of the denominator ఏముంది ఇక్కడ చూడండి, x square minus 2x plus 10 bracket close plus b, right. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ ఫంక్షన్ని మనం డిఫరెన్షియేషన్ చేసుకోవాలి, రైట్. సేమ్ కాపీ చేసుకోవాలన్నా 2x plus 5 ఈక్వల్ టు ఏకి ఏ సేమ్ రాసుకోవాలి. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది అంటే 2x వస్తుంది. అండ్ మైనస్కి మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x అంటే 2 ఇస్ ద కాన్స్టెంట్ అనమాట. 2 ఇస్ ద కాన్స్టెంట్ కోఫిషియంట్ అండ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 బెటా గుర్తుపెట్టుకోండి, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అండ్ ద కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఈజ్ 0, ఓకేనా, ప్లస్ బి, రైట్. సో డియర్ స్టూడెంట్, నా ఫైనల్ స్టెప్ రాద్దాం. 2x plus 5 ఈక్వల్ టు a bracket of 2x minus 2 plus b, okay. So dear student, let us consider this is called as equation number 1. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ a and b ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు? a and b ని కూడా ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసి అప్లై చేద్దాం, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే కంపేరింగ్ ద కోఫిషియెంట్స్, రైట్. చూడండి, కంపేరింగ్ the coefficients of x and constant term, okay na, x ki coefficient and constant term ni manam comparison చేసుకోవాలి dear students, constant terms, okay, right. చూడండి, coefficient of x ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు coefficient of x ఏమొస్తుంది dear student చెప్పాలి, పుష్పరాజ్, రైట్. ఇక్కడ ఏముంది, coefficient of x వచ్చేసి 2 ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ ఎక్స్కి కోఫిషియంట్ ఏమొస్తుంది 2 అండ్ ఇక్కడ ఏ మల్టిప్లై అవుతుంది కాబట్టి 2a కామా అండ్ ద కాన్స్టెంట్ టర్మ్ డియర్ స్టూడెంట్. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఎవరంటే ఇక్కడ 5 ఉంది, 5 ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఏ మల్టిప్లై అయినప్పుడు ఏమొస్తుంది -2a అండ్ b ఈజ్ ఆల్సో కాన్స్టెంట్, రైట్ నాన్న. సో ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, b ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం, ఓకేనా, రైట్. So 2 cancel. Now what is the left? Here a equal to 1. A equal to ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 1, కామా. సో ఇక్కడ a ని సబ్స్టిట్యూషన్ చేస్తే b వాల్యూ వచ్చేస్తుంది 5 ఈక్వల్ టు -2 బ్రాకెట్ ఆఫ్ 1 ప్లస్ b, రైట్. సో ఇక్కడ రాసేస్తున్న డియర్ స్టూడెంట్ చూడండి, 5కి 5 ఈక్వల్ టు -2 ప్లస్ b. ఈ -2 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు b. Therefore then b ఈక్వల్ టు 7, రైట్. సో డియర్ స్టూడెంట్ ఏమొచ్చింది బి వాల్యూ మనకి ఇప్పుడు
7 వచ్చింది. ఏ వాల్యూ ఏమొచ్చింది? 1 వచ్చింది. ఏ వాల్యూని బి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి మనం. ఓకేనా? ఈక్వేషన్ 1 ఏముంది చూడండి డియర్ స్టూడెంట్ ఇక్కడ. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, లైన్ కొట్టేస్తున్నాను. 2x ప్లస్ 5 ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఏ వాల్యూ డియర్ స్టూడెంట్ చెప్పండి. ఇక్కడ ఏ వాల్యూ ఏమొచ్చింది మనకు? 1 బ్రాకెట్ ఆఫ్ 2x మైనస్ 2 రైట్, బ్రాకెట్ క్లోజ్, ప్లస్ బి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ? 7. తెలుసు కదా నాన్న? రైట్, చైతు 7 రైట్. సో ఇక్కడ వరకు మనం రాయాలి. దీని తర్వాత ఏం చేయాలంటే నాన్న మనం ఈ ఇంటిగ్రల్ క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. మళ్ళీ క్వశ్చన్ని కాపీ చేసుకుంటున్నా చూడండి డియర్ స్టూడెంట్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 5 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి ఇప్పుడు న్యూమరేటర్ ప్లేస్లో మనం ఏం రాయాలంటే 2x ప్లస్ 5 ప్లేస్లో మనం ఇది రాసుకోవాలి. ఈ ప్యాటర్న్ మొత్తాన్ని రాసుకోవాలి. 1 బ్రాకెట్ ఆఫ్ 2x మైనస్ 2 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 7 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx. సో డియర్ స్టూడెంట్ ఈ స్టెప్ అర్థమైందా నాన్న మీకు? అర్థమైందా? రైట్. ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ని పార్షల్ చేసుకున్నాను, ఇది రావాలి మనకు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం సపరేట్ చేసుకోవాలి. సో ఇదొక టర్మ్ అనుకోవాలి, ఇదొక టర్మ్ అనుకోవాలి. సో ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, సో 1 అంటే 1 ఇంటూ 2x మైనస్ 2 అంటే ఇదే వస్తుంది కాబట్టి 1 అనేది తీసేస్తున్నాం. 2x మైనస్ 2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx ప్లస్కి ప్లస్ డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఏంది? 7 అనే ఇంకో టర్మ్ ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 7 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx రైట్. సో ఇక్కడ వరకు అర్థమైందా నాన్న మనకు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కుంటున్నాం కదా, రైట్. సో చూడండి ఇక్కడ, సో లెట్ us కన్సిడర్, దీన్ని మనం ఏమనుకుందామంటే I1 అనుకుందాం. ఏమనుకున్నాం? ఇంటిగ్రల్ ఆఫ్ పార్ట్ 1 అనుకున్నాం, దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ పార్ట్ 2 అనుకుందాం. ఓకేనా? సో వీటి యొక్క ఆన్సర్ రాసి సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ ఈక్వేషన్ అని మనం కన్సిడర్ చేసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకొని వీటి ఆన్సర్ కనుక్కుందాం. ఓకేనా? రైట్. సో లెట్ I1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2x మైనస్ 2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx రైట్. సో డియర్ స్టూడెంట్ ఈ ఫార్ములా బేస్ అయి ఉంది అనమాట. ఇప్పుడు సో ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ ఆఫ్ x డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ f ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు 2 రూట్ f ఆఫ్ x. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా డియర్ స్టూడెంట్ ఇది. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఆన్సర్ వచ్చేసరి చూడండి. I1 ఈక్వల్ టు చూడండి ఇది ఈ ప్యాటర్న్ మొత్తం ఏముంది? f డాష్ ఆఫ్ x అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ f ఆఫ్ x. ఓకేనా? ఈ ఫార్ములా బేస్ అయ్యి మనం ఏం రాయొచ్చు అంటే 2 రూట్ ఆఫ్ f ఆఫ్ x. f ఆఫ్ x అంటే ఏంది? ఇక్కడ ఈ ఫంక్షన్. సో x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ వి కన్సిడర్ యాజ్ c1. ఓకేనా? c1 దీనికి ఒక c1 కాన్స్టెంట్ అనుకున్నాం, c1 c2 వస్తుంది కాబట్టి రైట్. సో డియర్ స్టూడెంట్ మనకు I1 వచ్చేసింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది I2. సో I2 ఫైండ్ అవుట్ చేసి కూడా I1 I2ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నేను రఫ్ చేసేస్తా, ఇది మనకు అవసరం లేదు రైట్. ఇదంతా రఫ్ చేసేస్తా రైట్. సో ఇదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు. రైట్. సో డియర్ స్టూడెంట్ ఈ స్టెప్ I2ది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లెట్ I2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 7 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx రైట్. సో డియర్ స్టూడెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ నాన్న. సో ఇక్కడ నుంచి మనం దీనికి ఫైండ్ అవుట్ చేసుకోవాలి, దీన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి అప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. ఇప్పుడు I2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. I2 ఈక్వల్ టు, సో 7 ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి 7ని ముందుకు తీసుకుంటున్నా. 7 ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ dx రైట్. సో డియర్ స్టూడెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అంతా
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్యాటర్న్లో కన్వర్ట్ చేసుకోవాలి, రైట్. సో I2 ఈక్వల్ టు 7 ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్. సో దీన్ని మనం స్ప్లిటింగ్ చేసుకోవాలన్నా మనం ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్యాటర్న్లో కావచ్చు, లేదంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్యాటర్న్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ లెక్క ఇది, రైట్. ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ సేమ్ రాసుకున్నా, మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1. సో చూడండి, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వస్తుంది కదా మనకు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయాలంటే. కాబట్టి చూడండి, ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ సేమ్, మైనస్కి మైనస్, 2కి 2, ఎక్స్కి ఎక్స్ ఇంటూ 1 ఎందుకు పెట్టుకుంటున్నా, 2 ఇంటూ 1 2నే వస్తుంది కాబట్టి ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బి. సో హియర్ నౌ 1 స్క్వేర్ అండ్ మైనస్ 1 స్క్వేర్ తీసుకుంటున్నా, బి ఇస్ డిసైడ్ అయింది కాబట్టి బి ప్లస్ 1 స్క్వేర్ అండ్ మైనస్ 1 స్క్వేర్. సో ఇక్కడ ఏముంది, 10 ఉంది, రైట్. సో డియర్ స్టూడెంట్, దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఈ స్టెప్ మనం క్రియేట్ చేయడం రావాలి, ఎందుకంటే ఇక్కడ టేక్ చేస్తాం మనం, ప్రీవియస్ వీడియోస్లో చేసాను, చూడండి ఒకసారి, రైట్. దెన్ I2 ఈక్వల్ టు 7 ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్. సో చూడండి డియర్ స్టూడెంట్, ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏం రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. మైనస్ 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 1 వస్తుంది, ప్లస్ 10 ఇంటూ డిఎక్స్, రైట్. దెన్ I2 ఈక్వల్ టు 7 ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఏమొస్తుంది డియర్ స్టూడెంట్స్, మైనస్ 1 ప్లస్ 10 అంటే 9 వస్తుంది, ప్లస్ 9 వస్తుంది, ప్లస్ 9 వస్తుంది ఇంటూ డిఎక్స్, రైట్. దెన్ I2 ఈక్వల్ టు 7 ఇంటిగ్రల్ ఆఫ్, సో 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అండ్ ఈ 9ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, 3 స్క్వేర్, స్క్వేర్లో కన్వర్ట్ చేసుకోవాలి, 3 స్క్వేర్, రైట్. సో ఈ యొక్క ఫార్ములాలో కనిపిస్తుంది కాబట్టి, సో నేను ఇక్కడ ఇది రఫ్ చేసేస్తున్నాను. సో ఆల్రెడీ మీరు కాపీ చేసుకున్నారు కదా, రైట్, ఇది రఫ్ చేసేస్తున్నాను, అవసరం లేదు, రైట్. చూడండి నాన్న, ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది మనకు, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా డియర్ స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. సో ఇది మొత్తాన్ని మీరు ఏమనుకోండి అంటే ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోండి, ఇది మొత్తాన్ని ఏ కింద కన్సిడర్ చేసుకోండి, ఓకేనా, రైట్. దెన్ I2 ఈక్వల్ టు ఏమొస్తుంది, I2 ఈక్వల్ టు 7 ఈజ్ ద కాన్స్టెంట్, 7 ఈజ్ ద కాన్స్టెంట్, బ్రాకెట్ ఆఫ్, ఓకేనా, సైన్ హైపర్బోలిక్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు, ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఏ అంటే ఏంది ఇక్కడ 3, రైట్, 3 ప్లస్, సో వీ కెన్ కన్సిడర్ యాజ్ C2, ఇక్కడ కాన్స్టెంట్ C2 తీసుకోవాలి, ఇక్కడ C1 తీసుకున్నాం కదా, ఇక్కడ C2. సో డియర్ స్టూడెంట్, ఇప్పుడు మనకు I1 వచ్చేసింది ఇందాక, ఇక్కడ I1 ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇందాక మనం, అండ్ నౌ హియర్ ఈజ్ I2. ఈ రెండింటిని మనం ఎడిషనల్ చేద్దాం, ఈక్వేషన్ నెంబర్లో 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. డియర్ స్టూడెంట్స్ వింటున్నారు కదా నాన్న. సో ఇదన్నా రఫ్ చేసేసి ఫైనల్ స్టెప్ రాస్తాను, ఇదంతా రఫ్ చేసేస్తాను, రైట్. రైట్. సో ఫైనల్ స్టెప్ నాన్న, therefore substitute I1 and I2 in equation number 2లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నా అని రాయండి. సో అప్పుడు ఏమొస్తుంది, సో ఫైనల్ స్టెప్ అన్నట్టు, therefore ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 5 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద I1 డియర్ స్టూడెంట్, I1 ఏముంది ఇక్కడ చూడండి, 2 రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 C1. సో ఫైనల్గా ఓవరాల్ C తీసుకుంటాను, ప్లస్కి ప్లస్. I2 ఏముంది ఇక్కడ చూడండి, I2 ఏముంది 7 హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్, ఓకే, బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1/3 ప్లస్ ఓవరాల్ C తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో అర్థమైందా, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. సో గుర్తుపెట్టుకోండి నాన్న, చాలా సింపుల్గా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.